వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనము ఉదయం టిఫిన్ ఏం చేయాలని ఆలోచించుకుంటాము. అబ్బా రోజు తిని తిని బోరు కొడుతుంది ఎంతబ్బా ఈరోజు అందుకని మంచి పోషకాలున్న పంచరత్న దోశ చేసుకుంటామని అనుకున్నాను. 5 రకాల పప్పులు ఎన్నో పోషకాలు అందిస్తాయి. అంచనా వేశారా ఎన్ని పోషకాలు అందిస్తాయో? మంచి టేస్ట్ కూడా. ఇది సూపర్ అంతే ఈ దోశ. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలా, ఒక పావు గ్లాసు కందిపప్పు, అర గ్లాసు మినపప్పు. గుర్తుపెట్టుకోండి, గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు, పావు గ్లాసు పచ్చెనపప్పు, పావు గ్లాసు కందిపప్పు, పావు గ్లాసు పెసరపప్పు. ఈ 5 తీసుకోవాలా. 5 తీసుకొని ఎర్ర కందిపప్పు ఇవన్నీ పావు పావు, ఒక మినపప్పు అర, ఎర్ర కందిపప్పు కూడా పావు గ్లాస్ తీసుకోవాలా. అది ఆప్షనల్ అండి. మామూలుగాను వేస్తే ఎర్రగా వస్తాయి దోశ, కిసిపిగా మాకు బాగుంటాయి. ఈ 5 మటుకు బియ్యము, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, పచ్చెనపప్పు ఈ 5 మటుకు వేయాలా. ఈ ఎర్ర కందిపప్పు ఆప్షనల్, వేసుకుంటే బాగా ఎర్రగా ఉంటాయి. నేను వేసానండి ఎర్ర కందిపప్పు పావు గ్లాసు వేసి ఈ మొత్తం నానబెట్టాలా. 6 గంటల సేపు అయినా ఇవన్నీ శుభ్రం చేసి ఏరుకొని చాట్లు వేసి చెరిగి ఒక కడిగి 3 వంపులు కడిగేసేసి అలా 3 సార్లు కడిగేసి దాంట్లో కాసిన నీళ్లు పోసి ఉదయం 10 గంటలప్పుడు వేస్తామనుకోండి, సాయంకాలం దాకా బాగా నానాల. నానిన తర్వాత రాత్రికి ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో ఈ పప్పు అంతా కడిగి దీంట్లో శుభ్రంగా మిక్సీ గిన్నెలో వేసి ఒక రౌండ్ ఒక అర గ్లాసు నీళ్లు పోసి మిక్సీ పట్టించాలా. మిక్సీలో బట్టి మెత్తగా పట్టాలండి, బాగా మెత్తగా పట్టేసి అలా ఒక అర గ్లాసు నీళ్ళు పోసి మెత్తగా ఉండాలి పిండి. దోశపిండి అంతా దోశపిండి లాగే పట్టుకొని గిన్నెలో పెట్టుకొని రాత్రి అంతా బాగా ఒక 4 గంటలైన నానాలండి. ఇది బాగా 4 గంటలైన పిండి పట్టించిన తర్వాత 4 గంటలైన ఉంటేనే బాగా వస్తాయి దోశలు. 4 గంటల తర్వాత రాత్రి అంతా అట్లాగే పెట్టాను. తెల్లారిన తర్వాత తీసి పిండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా 1 స్పూన్ బియ్యం పిండి వేయాలి. ఎందుకంటే కరకరలాడుతుంటాయి బియ్యం పిండి వేస్తేను. బియ్యం వేసే మామూలుగా బియ్యం పిండి కూడా ఆప్షనల్, వేసుకుంటే ఇలాంటి ఇట్లాగే బాగానే వస్తాయి. ఉప్పు రుచికి తగిన ఉప్పు వేసి దోశ పిండి లాగే కలుపుకోవాలా. పొయ్యి మీద పెనం పెట్టి పెనుకు అంటుకోకుండా ఉండాలి, బాగా రావాలి దోశ అంటే. ఎప్పుడైనా ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయని బాగా కోసేసి దాన్ని బాగా పెను పైన రుద్ది ఫస్ట్ మనం ఒక దోశ పోస్తాం కదా, చిన్ని దోశ, ఎందుకంటే పెను శుభ్రపడిపోద్ది, నీట్గా వచ్చేస్తుంది. పెను కడిగి పెట్టినా కూడా ఏందో మనకి పెద్దోళ్ళు ఇట్లా చేస్తారండి, చిన్ని దోశలాగా పోసి ఆ దోశని పోసి కొద్దిగా అట్లా పెట్టేసి చుట్టూరు తిప్పేసేసి ఆ దోశని దేవుడి దోశ అని పెద్దవాళ్ళు అంటారు. మనమేమో క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి ఆ దోశని బాగా శుభ్రంగా పెను తుడిచేసి కింద పడేసేస్తాము. తర్వాత పెను మీద 2 గరిటెలు పోసి చుట్టూరు పెద్దదిగా చేసి చుట్టూరు అంచుల మీద నూనె కానీ నెయ్యి కానీ పోసుకోండి. నేను నూనె పోసాను. ఆయిల్ పోసేసి మధ్యలో దాకా చుట్టూరు అంచులు పోసి మధ్యలో పోసి దోశ బాగా చూడండి ఎంత బాగా వచ్చిందను తిరగదిప్పి వేయాలా. తిరగదిప్పేసేసి తర్వాత మళ్ళీ 2 పక్కల కాల్చుకొని సూపర్గా వచ్చిందండి. ఎంత బాగా వచ్చింది, బాగా కరకరలాడుతూ వచ్చింది. దీనిలోకి బాగా కాలిపోయింది, ఈ పక్క ఆ పక్క కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చికెన్తో తినొచ్చు. చికెన్ సాంబార్ తోటి ఉల్లిపాయ సాంబారు, ఇది ఏరుశనగ పప్పుల పల్లీల చట్నీ కానీ ఏదైనా వేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుందండి. భలే బాగుంటుంది. ఇది హెల్తీ పాయింట్. పిల్లలకి కానీ, షుగర్ పేషెంట్లకి, బీపీ వాళ్ళకి అందరికీ చాలా మంచిది. దీని పేరే పంచరత్న దోశ. అంటే 5 ఎన్ని పోషకాలు ఉంటాయండి కందిపప్పులో, మినపప్పులో, పెసరపప్పులో, పచ్చెనపప్పులో, ఎర్ర కందిపప్పులో ఎన్ని పోషకాలు ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.